ఈజీ మెథడ్ లో బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నా. దానికోసం కర్వ్ స్కేల్ ఉండాలి. హెమ్మింగ్ కోసం మనం 1 ఇంచ్ వదులుకొని స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బ్లౌజ్ నుంచి చంకల కుట్టు భాగం ఉంటుంది కదా, దానికన్నా 1/2 ఇంచ్ ముందుకి హ్యాండ్ చివరన ఒక మార్కు, భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా, దానికన్నా 1/2 ఇంచ్, భుజం దగ్గర 1.5 ఇంచ్ ఉండేలా ఒక లైన్ గీసి ఇప్పుడు మనం పెట్టుకున్న డాట్స్ అన్నిటిని లైన్ గా కలుపుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర నుంచి చంక భాగం దాకా పొడవు ఎంత ఉందో చూసి సగానికి అయితే మార్క్ చేసుకోవాలి. మిడిల్ లోకి అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అటు ఇటు కూడా 1/2 ఇంచ్ పైకి 1/2 ఇంచ్ కిందకి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కర్వ్ స్కేల్ నుంచి 3 డాట్స్ కలిసేలాగా మార్క్ చేసుకోవాలి. స్కేల్ ని ఎలా పెడుతున్నానో చూడండి. అలా అయితే పెట్టి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ అయితే లోతు తీస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి మార్క్ చేసి మనకి ఇందాక 7 ఇంచులు వచ్చింది కదా, అక్కడ అయితే మనం 3.5 ఇంచ్ కి మార్క్ చేసాం కదా, అక్కడ అయితే 30 ఇంచులు మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ తోటి డాట్స్ అన్ని కలుపుకుంటూ ఇలా లోతు తీసుకోవాలి. లోతు తీసినప్పుడు మనకి చివర్లో అయితే ఇలా షార్ప్ గా రావాలి.